రెండవది, ఇప్పుడు ఒక సవాల్ విసిరారు ఇండైరెక్ట్గా. షాబాజ్ షరీఫ్ కానీ ఆసిఫ్ మునీర్ కానీ రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్కు వెళ్ళగలరా? ఎందుకంటే మనం చేసిన దాడిలో రహీం యార్ ఖాన్ ఎయిర్ బేస్ ఇది రావల్పిండిలో ఉంటుంది. ఈ రహీం యార్ ఖాన్ ఎయిర్ బేసు తుక్కుగా కొట్టేశారు మన వాళ్ళు. ఎట్లా అంటే అక్కడ విమానం రన్వేను కొట్టేస్తే విమానం ల్యాండ్ అయ్యే పరిస్థితి లేదు మన వాళ్ళు. అందుకనే అదం ఎయిర్ బేస్ కానీ మిగతా వాటి ఫొటోస్ రిలీజ్ చేశారు. ఫొటోస్ రిలీజ్ చేయడమే కాకుండా నరేంద్ర మోడీ అక్కడ ఉంటే మొత్తం మీడియా కెమెరాలు అయితే ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా మీకు నష్టం వాటిల్లినట్టు కనబడుతుందా? సో పాకిస్తాన్ చేస్తున్న ప్రాపగాండా తప్పు అని ప్రూవ్ చేశారు ఒకటి. రెండవది, ఇప్పుడు దమ్ముంటే షాబాజ్ షరీఫ్ కానీ ఆసిఫ్ మునీర్ కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి రహీం యార్ ఖాన్ ఎయిర్పోర్ట్ గనక వెళ్తే ఎస్ భారత్ ఏదైతే చేస్తుందో క్యాంపెయిన్, రహీం యార్ ఖాన్ ఎయిర్ బేసు తునాతునకలైంది, చాలా డ్యామేజ్ జరిగింది మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు. ప్లస్ అనవసరాలు దాచబడిన ప్రాంతం కూడా దాని మన వాళ్ళు ఆ ఎంట్రన్స్ కొట్టేశారు. సో దానివల్ల పాకిస్తాన్ ఆగ్రహం చెంది మేము అణుబాంబు ఇచ్చారు, అమెరికా నుంచి ఫోన్ వచ్చింది, దాంతో ఆగిపోయింది. సో ఏదైతే పాకిస్తాన్ ప్రాపగాండా చేస్తుందో దాన్ని కొద్దిమంది మన వాళ్ళు కూడా నమ్మిన పరిస్థితుందో ఆ విషయాన్ని ఆయన క్లారిటీ ఇచ్చేందుకు, చూడండి మాకు అదంపూర్ బేస్ లో ఎటువంటి నష్టం వాటిల్లో లేదు, నా వెనుకనే S-400 ఉంది చూసుకోండి అని చెప్పి మీరు షాబాజ్ షరీఫ్ గానీ ఆసిఫ్ మునీర్ గానీ ఆ విమానాశ్రయంకి ఇప్పుడు ఓ నెల తర్వాత వెళ్తే ఉండదు, నెల లోపల రిపేర్ చేయొచ్చు, ఇప్పుడు వెళ్ళి మీరు అక్కడ ల్యాండ్ అయి చూపించండి అని సవాలు విసిరారు. సో పాకిస్తాన్ సంబంధించిన చాలా ఎయిర్ బేసెస్ కూడా నష్టపోయిన ఆ పరిస్థితి. సో అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇదే చెప్పారు, దమ్ముంటే షాబాజ్ షరీఫ్ కానీ ఆసిఫ్ మునీర్ కానీ వీళ్ళిద్దరు ఆ ఎయిర్ బేస్కి వెళ్ళండి మా ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళినట్టు అని చెప్పిన పరిస్థితి. ఇంకోటి ఏంటంటే ఆ చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తుంది. చైనీస్ ఎయిర్ క్రాఫ్ట్ వేసుకొని మీరు దమ్ముంటే ల్యాండ్ కండి అక్కడ. చైనా టర్కీ చాలా ఇండైరెక్ట్ గా సహకారం అందించాయి. సో ఆ మెసేజ్ ఇచ్చేందుకు ఇవాళ నరేంద్ర మోడీ ఈ ఎయిర్ బేస్ కు, అదంపూర్ ఎయిర్ బేస్ కు వెళ్లారని చెప్పొచ్చు. అది అసలు కథ, ఎందుకు వెళ్లారన్నది. సరే, ఇక మిగతా డెవలప్మెంట్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. నరేంద్ర మోడీ చాలా మాట్లాడారు. ఇప్పుడు ఆపరేషన్ సింధుతో మన సైన్యం సత్తా ఏంటో ప్రపంచం చూసింది అని మోడీ అన్నారు ఇక్కడ. సో ఏంటి అంటే నిజంగానే ఆపరేషన్ సింధుతో తీవ్రవాదాన్ని నాశనం చేశారనుకోవచ్చు. అంటే ఉగ్రవాదం నాశనం అని కాకుండా ఉగ్రవాదుల్లో కొంత భయం అయితే వచ్చింది కదా. 9 చోట్ల స్థావరాలు దాడి చేయడం, దానిలో మౌలానా మసూద్ అజహార్ సంబంధించిన బంధువులు చనిపోవడం. ఈ ఉగ్రవాదం అన్నది ఒక్క రోజులో నాశనం అయ్యేది కాదు, కానీ ఉగ్రవాదుల్లో ఒక భయం. పాకిస్తాన్ లో కూడా మీరు ఇటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలకు చేస్తే గనక, ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తే మేము మిమ్మల్ని చేస్తామన్న ఒక మెసేజ్. వాళ్ళు కూడా 1కి 2 సార్లు ఆలోచిస్తారు కదా, ఇది ఎందుకు మళ్ళా అని చెప్పి వాళ్ళు ఆలోచించే అవకాశం. పూర్తిగా ఉగ్రవాదం నాశనం అవుతుంది అనుకోండి, దానికి సమయం పడుతుంది. దానికి షార్ట్ టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్, మీడియం టర్మ్ మెజర్స్ అవి చాలా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఒక మెసేజ్ అయితే వెళ్ళింది, మనకు నష్టం వాటిల్లో లేదు అని చెప్పేందుకు, ప్లస్ సైనిక దళాల మనోస్థైర్యం పెంచేందుకు. ప్రధానమంత్రి స్వయంగా వెళ్ళి వాళ్ళందరితో ఫోటో దిగి ఎటువంటి రక్షణ లేకుండా వాళ్ళతో ఒకటికి కలిసిపోతే వాళ్ళకు ఒక మనోబలం వస్తుంది కదా. దాన్ని చూసిన వాళ్ళు మిగతా యుద్ధ రంగంలో పాల్గొట్టిన వాళ్ళకు కూడా ధైర్యం వస్తుంది కదా. ఆ మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో అందుకని అదంపూర్ బేస్ వెళ్ళడానికి ఇది నేను ప్రధాన కారణంగా చెప్తాను. ఇప్పుడు అణుదాడి బ్లాక్ మెయిల్ భారత్ ఎప్పటికీ సహించదన్నారు. అంటే పాకిస్తాన్ అణుదాడి బెదిరింపులు కూడా భారత్ ఏం లెక్క చేయలేదు అనుకోవచ్చు. ఎందుకు లెక్క చేస్తారు? మన దగ్గర కూడా అనవసరాలు ఉన్నాయి కదా. వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర అంతకంటే ఎక్కువ ఉన్నాయి కదా. సరే, వాళ్ళది ఎంతవరకు సక్సెస్ తెలియదు మనం, ఎందుకంటే వాళ్ళ అనవసర పరీక్షలు చేసిన ఖదీర్ ఖాన్ ఆయన ఆ రహస్యాల్ని ఉత్తర కొరియాకు వేరే వాళ్ళకి అమ్ముకున్నాడని ఆరోపణలు వచ్చి ఆయన పరిస్థితి. మన దగ్గర చేసిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయినారు, ఆ తర్వాత ప్రోక్రాన్ అణు పరీక్షలు చేసిన వ్యక్తి. సో వాళ్ళకి అనవసర సామర్థ్యం ఉందో లేదో, నిజంగా జరిగిందో లేదో తెలియదు, కానీ మన ప్రోక్రాన్ అయితే మనం ప్రూవ్ చేస్తాం. ఇప్పటికీ చాలా మందికి ఒక డౌట్ భరత్, అంటే ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుందా లేదా? ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయితే పాజ్ అన్నట్టే, ముగిసిపోయినట్టే. మళ్ళీ ఎందుకు స్టార్ట్ అవుతుంది? కాల్పుల విరమణ ఇవన్నీ కూడా అయినాయి. కాకపోతే నరేంద్ర మోడీ ఏం చెప్పారంటే పూర్తిగా ముగిసినట్టు కాదు, ఇది పాజ్, మళ్ళీ టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తే మళ్ళీ చేస్తాం. మాకు సివిలియన్స్ తో, పాకిస్తాన్ పౌరులతో లేదు, వాళ్ళని టార్గెట్ చేయం.
టెర్రరిస్ట్ క్యాంపులు నాశనం చేయాలనుకున్నాం, చేశాం. మాకు డ్రోన్స్ విసిరారు కాబట్టి మిలిటరీ స్థావరాలను కూడా నాశనం చేశాం. ఎవరు రహీం ఖాన్ ఎయిర్ బేస్ కానీ, రావల్పిండి కానీ, లేకపోతే మిగతా చోట్ల ఉన్న లాహోర్లో యాంటీ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ కానీ దాని అన్నింటినీ మన వాళ్ళు నాశనం చేశారు. ఆ విషయం ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ప్రూవ్ చేయాలి నాశనం చేయలేదని చెప్పి. అక్కడ వెళ్ళి ఎవరైనా లైవ్ పెడితే ఈ ప్రధాని లాగా షాబాజ్ షరీఫ్ కూడా పోతే అప్పుడు ప్రూవ్ అవుద్ది. చూద్దాం వాళ్ళు నిరూపించుకుంటారో లేదో. రైట్ భరత్, థ్యాంక్ యూ.